ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఈ లోక వార్తలు ఎన్ని చెప్పుకున్నా, ఎంతసేపు మాట్లాడినా ప్రతి మాటకి అంతం ఉంటుంది. కానీ యేసు ప్రభుల వారి మాటలకు అంతం లేదు. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా ఆ మాటల్లో క్రొత్తదనము, మాధుర్యము కనబడుతుంది తప్ప విసుగు పుట్టించదు. వాక్యం చెప్తుంది వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది అని. ఈ వాక్యము విశ్వాసంతో చదవాలి, యథార్థంగా చదవాలి. ఈ వాక్యాన్ని మన హృదయాంతరంగాలలోనికి వెళ్ళేటట్లు చదవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సమయంలో మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుతాను. జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు మీ హృదయాలు తెరువును గాక. ఈ వాక్యముతో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మీతో మాట్లాడును గాక. మీ హృదయాలలో ఉన్న కొరతలన్నీ నా ప్రభువు తీర్చును గాక. మీకు సమాధానం దొరుకును గాక. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నా ప్రభువు మీకు తోడే ఉండి చెరిగించును గాక. స్తోత్రం. హల్లెలూయా. చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి దగ్గర కుల మత భేదములు లేవు, వర్గములు లేవు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ ఆయన ప్రభువు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఏమాత్రము నిరాకరించడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎంత ఘోర పాపినైనా నేను వాడిని క్షమిస్తాను అని అంటున్నాడు నా ప్రభు. చూడండి, ఇక్కడికి యేసు ప్రభు వారి దగ్గరికి ఒక కానాను స్త్రీ వచ్చింది. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక లోపం, ఏదో ఒక కొరత, ఏదో ఒక సమస్యతోనే యేసు ప్రభు వారి దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాట, मेरे दिल में खुशी नहीं है, मेरे जिंदगी में खुशी नहीं है, क्या करना बा? बच्चों से तकलीफ होता है, सास से तकलीफ होता है, ससुरे से तकलीफ होता है, दोस्तों से तकलीफ होता है, क्या करना मैं? हर एक इंसान को उनके दिल में खुशी नहीं सका जीती ही। हर एक जने भी उसके लिए
हमारे खुदावंद ईसा अलैहिस्सलाम के पास हर एक जने आती। देखो मेरे भाइयों बहनों, इस वक्त मैं बात करता हूं सो बात है सही। ये इंजिल शरीफ में एक माँ साहब के जिंदगी में चले सो करामत क्या होया कहते हैं। एक कानानो माँ साहब ईसा अलैहिस्सलाम के पास आए थे। आको प्रभु जी, मेरी बेटी को शैतान पकड़ को है, मुझे जरा एहसान कर को मेरी बेटी को अच्छा करो। कको उनके पांव के ने उनके खिदमत करने के लिए ये माँ साहब आए थे। हमें अच्छा ख्याल करना। ईसा अलैहिस्सलाम का नेकू लंगड़े आए, ईसा अलैहिस्सलाम के पास अंधे आए, ईसा अलैहिस्सलाम के पास चौंटे आए, ईसा अलैहिस्सलाम के पास बड़ी बीमारियों वाले आए, ईसा अलैहिस्सलाम के पास मरगे सुनो भी उठे, ईसा अलैहिस्सलाम के पास पक्षवातों से तकलीफ पड़ते सुनो है। हर एक बीमारियों को ईसा अलैहिस्सलाम का खून नजात देता है। मैं इस वक्त में बात करने का बात क्या रहे कहते हो, वो उन आको वो माँ साहब आको क्या पूछते हैं उनको। एक बार देखो यहाँ बोलतू मैं तेलुगु में पढ़ता है, सुनो। కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించి నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను। ये बात को ख्याल करना। चिल्लाटे मारती ही उन को कैसा चिल्लाटे मारती है तो मेरी बेटी का हालत अच्छा नहीं है, बहुत रोजते वो शैतान सता डालती है, खाना खाना नहीं है, हैंकी भरती सोना नहीं है, घटे गई बा अच्छा आड़ी चौड़ी है सो मेरी बेटी घटे गई। एहसान करो, एहसान करो, సహాయం చేయండి। దావీదు కుమారుడా మీరు సహాయం చేయకపోతే तुम्हें एहसान करे नहीं तो हम ना को एहसान करते सुनो। ये दुनिया में कौन भी नहीं है, अपने तेरे वाले भी नहीं है। देखो वो माँ साहब का दिल का दर्द है, माँ साहब का दिल का दर्द देखो एक बार है। కరుణించు బహుగా కేకలు వేస్తా ఉంది। అప్పుడు యేసయ్య ఏమంటున్నారు చూడండి 23వ వచనంలో, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు। అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అనెను। అయినను ఆమె వచ్చి ప్రభువా, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను। అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను। ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను। అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అని
ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరుద్దాం. ఇక్కడ మనం ఆలోచించవలసినది, కానాను స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని ప్రభు బయటికి లాగుతున్నారు. ఈ రోజు అనేకులు విశ్వాసము లేకుండా మందిరాలకు వస్తున్నారు. విశ్వాసము లేకుండా మామూలుగా పెదాలతో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో రోత జీవితము, పాత జీవితము, రొచ్చు జీవితము వారు జీవిస్తున్నారు. ఇంకా ప్రభువుకి దూరంగా జీవిస్తున్నారు. ప్రభువుకు సమీపంగా జీవించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. చూస్తున్నారా ప్రియమిత్రులారా? కుక్క పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదంటే, మామూలుగా మనమైతే ఏమంటాం, ఏమి నన్ను కుక్క అంటావా? మమ్మల్ని, నా కుటుంబాన్ని కుక్క పిల్లలతో పోలుస్తావా? నిలదీస్తామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఓర్వలేని స్వభావం మనకుందండి. ఎవరైనా ఒక మాట చెప్తే పడలేని అనుభవం మనలో ఉన్నాయండి. ఆ స్పాట్ లో ఆ సహోదరి ఏం మాట్లాడుతుంది? బచ్చాం కా రోటీ ఉఠాకో కుత్తే బచ్చాం को डालना अच्छा नहीं है. बच्चा का रोटी उठा को कुत्ते बच्चा को डालना अच्छा नहीं है. तो वो माँ साहब बोलते हैं, प्रभु जी तुम्हें वैसे बोलो नको. यजमान के टेबल के तले पड़ते सो टुकड़े, रोटी के टुकड़े कुत्ते बच्चे खाते न में. कुत्ते बच्चे के मिसाल में डालो. हमना को हेसन करो, సహాయం చేయండి. నేను కుక్క పిల్లనే. ఆమె ఒక విశ్వాసాన్ని యేసు ప్రభు వారి దగ్గర ప్రదర్శిస్తుంది. ఆమె ప్రభు అంటున్నారు ఇక్కడ 28వ వచనంలో చూడండి, ఎంత చక్కటి మాట. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము తుమారా యకీన్ बहुत बड़ा है. तुम्हें कैसा यकीन करेंगी वैसा तुम्हारी बेटी को इस वक्त इस लहजे में शफा मिला जाओ. Praise the Lord. నీ కుమార్తె ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. దేవునికి స్తోత్రం. मेरे भाइयों और बहनों, సహోదరి సహోదరులారా, యేసయ్య చాలా గొప్పవాడు. యేసయ్య కృప గలవాడు, కనికరం గలవాడు, నీ అవసరాలు తీర్చేవాడు, నీకు నీ కుటుంబానికి సమాధానం ఇచ్చేవాడు, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేయగల సామర్థ్యము గలవాడు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. నీ కుటుంబంలో వ్యాధి ఉందా? నీ కుటుంబంలో కూడా ఇలాంటి దయ్యాలన్నీ చేరి గలిబిలి రేపుతున్నాయా? మనశ్శాంతి లేదా? ఇదిగో ఈ మాట జీవము కలిగింది. విశ్వసించావో ప్రభు కార్యం చేయడానికి ఈ రాత్రి నీ ఇంటికి వస్తున్నారు ఆయన. నీ పరిస్థితుల్ని మార్చడానికి, నీ స్థితిగతుల్ని మార్చడానికి నా ప్రభు వస్తున్నారు. కళ్ళు మూసుకొని తలలు వచ్చు ప్రభు కార్యం చేస్తారు. దేవుని వాక్యానికి శిరస్సు వహించు, కార్యం చేస్తారు. ప్రార్థన చేద్దాం.
మహాశక్తిమంతుడా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుని కృప ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలకు సమాధానం కలిగించునుగాక. నా ప్రభు హస్తము వారిని ముట్టునుగాక. అది ఏ రోగమైనా, అది ఏ సమస్య అయినా, అది ఏ బలహీనత అయినా యేసు నామములో వదిలిపోవునుగాక. ఇప్పుడే నా ప్రభు వారిని దర్శించి పరామర్శించి స్వస్థపరచునుగాక. ఈ నా ప్రార్థన అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి భరితమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభు కృప మీకు, మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమీన్.